హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లావణ్య క్రియేషన్స్. ఈరోజు నేను మా రాయలసీమ స్టైల్లో మొటిక్కాయ కర్రీ చూపిస్తాను. మొటిక్కాయ అంటే ఏంటో అనుకుంటున్నారా? స్కూల్లో పిల్లలు ఇలా ఆడుకునేటప్పుడు మొటిక్కాయలు వేయడం అంటారు కదా, ఆ మొటిక్కాయలు కాదండి, తినే మొటిక్కాయలు. అవేంటి అనుకుంటున్నారా? అవేనండి గోరుచిక్కులు. గోరుచిక్కులని అనంతపూర్ డిస్టిక్లో మొటిక్కాయలని పిలుస్తారు. నాకు పెళ్ళైన తర్వాతే తెలిసిందిలేండి. మీలో ఎంతమందికి తెలుసు మొటిక్కాయలు అంటారని? ఈ మొటిక్కాయలతో ఎప్పుడు చేసుకునే కర్రీలా కాకుండా రాయలసీమలో ఇలా పచ్చికారం తొక్కు చేస్తారండి. ఎంత బాగుంటుందంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. మరి ఇంత మంచి హెల్దీ కర్రీని మీరు మిస్ అవుతారా? అస్సలు మిస్ అవ్వకూడదంటే వెంటనే ఇలా ప్రిపేర్ చేయండి. లేట్ చేయకుండా వీడియో చూసేద్దామా? గోరుచిక్కులు శుభ్రంగా కడిగి ఇలా 1 ఇంచ్ ఉండేలాగా కట్ చేసి పెట్టేసుకోవాలి. మా రాయలసీమలో, అందులో అనంతపురం డిస్టిక్లో అయితే వీటిని ఏమంటారంటే మొటిక్కాయలు అంటారండి. మాది వచ్చేసి అమ్మ వాళ్ళది కర్నూలు డిస్టిక్ అనమాట. మా పెళ్ళైన కొత్తలో మా అత్తయ్య వాళ్ళు మొటిక్కాయలు అంటుంటే, నేను చిన్నప్పుడు స్కూల్లో మొటిక్కాయలు అంటే తల మీద ఇలా వేసేది అలా అంటారు కదా, నేను అలా అనుకునేదాన్ని. మొటిక్కాయలు అంటే ఏంటి ఇలా అంటున్నారు అనుకునేదాన్ని. తర్వాత తెలిసిందనమాట. మీ ఏరియాలో వీటిని ఏమంటారు కామెంట్ రూపంలో షేర్ చేయండి. అనంతపురం జిల్లాలో అయితే వీటిని మొటిక్కాయలు అంటారు. హైదరాబాద్ సైడ్ అయితే గోరుచిక్కుళ్ళు అంటారు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారండి వీటిని. ఇలా శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని ఇందులోకి 2 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసేయండి. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, పెద్దదైతే ఒకటి ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఈ ఉల్లిపాయలు మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఉల్లిపాయలు ఇలా మగ్గిన తర్వాత క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కులు యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే టేస్ట్ తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకుందాం. కూరకు సరిపడా సాల్ట్ ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకుందాం. గోరుచిక్కుల్లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుందండి. చిక్కుళ్ళ జాతికి చెందిన వెజిటబుల్స్ అన్నింటిలో కూడా ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా మంచిది మనకి డైజెషన్కి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో వీటిని కొంచెం మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి, మనకి 50% ఉడికిపోయాయి, మెత్తగా అయ్యాయి కొంచెము. ఇప్పుడు ఇందులోకి ఒక 2 మీడియం సైజ్ టొమాటోలు ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకొని అంతా మిక్స్ చేసేసుకుందాం. అలాగే ఒక 5-6 వెల్లుల్లి ఇలా కచ్చా పచ్చాగా దంచేసి యాడ్ చేయండి. ఈ టమోటాలు వేసాం కదా, ఈ టమోటాలన్నీ మగ్గేలోపు దీనికి మనము మసాలా ప్రిపేర్ చేసుకుందాము. మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పల్లీలు, పచ్చివే అండి ఇవి, వేయించినవేమి కాదు. ఇందులోకి కూరకు సరిపడా కారము, ఇక్కడ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. మనం ఎండు కారం ఏమీ యాడ్ చేయము, పచ్చిమిర్చితోటి కూరకు సరిపోవాలన్నమాట కారము. అలాగే కొద్దిగా కొత్తిమీర కాడలతో సహా వేసేసుకోండి. 1 టీ స్పూను ధనియాలు కూడా వేసేసుకొని వీటిని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. టమాటాలు బాగా మగ్గిపోయాయండి. ఇలా మూత పెట్టేసుకుంటే ఎప్పుడైనా కానీ టమాటాలు, ఉల్లిపాయలు బాగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమాన్ని వేసుకుందాము. పల్లీలు, పచ్చిమిర్చి అంతా. ముఖ్యంగా దీనివల్లే ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అప్పుడు మా అమ్మ ఎక్కువగా చేసేదండి దీన్ని. ఇలా చేస్తే ఈ కర్రీని పచ్చికారం తొక్కు అంటారు. అంత పచ్చికారం వేసి చేస్తున్నాం కాబట్టి టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంటుంది తెలుసా. ఎప్పుడు అన్ని మసాలాలు కాకుండా ఇలా సింపుల్గా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా అంతా మిక్స్ చేసి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా ఒకసారి అంతా కలిపిన తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాము. వాటర్ ఎక్కువగా వేసుకోకూడదండి, చూసారా ఇలా గ్రేవీగా ఉంటుందన్నమాట. వాటరు మరీ ఎక్కువగా వేసుకోకూడదు, ఒక 1/2 గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసిన తర్వాత ఇంకా మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి.
చూసారండి ఎంత దగ్గరగా వచ్చేసింది. ఇలా ఉంటే మనకి రైస్లో కలుపుకొని తినడానికి బాగుంటుంది, రోటీస్కైనా కూడా చాలా బాగుంటుంది. గోరుచిక్కుడు కూడా బాగా మెత్తగా ఉడికిపోయాయి చూడండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇలా వేడి వేడి అన్నం పెట్టేసుకొని ఈ గోరుచిక్కుడు కర్రీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మొటిక్కాయ పచ్చికారం తొక్కు ఎలా ఉందండి? చూసారండి, ఎటువంటి మసాలాలు లేకుండా ఈ మొటిక్కాయ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది తెలుసా. చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్గా ఉందండి, ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే మీరు, అంత టేస్టీగా ఉంది, చాలా చాలా బాగుంది. ఈ కర్రీ కొంచెం స్పైసీగానే చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ గోరుచిక్కుడు చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకుంటారు కదా, ఒక్కసారి ఈ మెథడ్లో ప్రిపేర్ చేసుకోండి, అదిరిపోతుంది అంతే, అంత బాగుంది. మరి మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ఇంకెందుకు, ట్రై చేయడమే. ట్రై చేశాక ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో షేర్ చేసేసుకోండి. అలాగే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఉండండి. మరి వీడియో నచ్చింది కదా, ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.